జనం చిత్తుగా ఓడగొట్టిన కేసీఆర్ కు బుద్ధి రాలే. స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు. సీఎం రేవంత్ అధికారం పోయిందన్న బాధలో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడు. దూలమంతా పెరిగిన హరీష్ కు దూడకున్న బుద్ధి కూడా లేదు. రుణమాఫీపై అప్పట్లో సవాల్ ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పటికే లక్ష వరకు రుణమాఫీ చేసినాం. జూలై 31 లక్షల దాకా చేస్తాం. 15 ఆగస్టు వరకు 2 లక్షల వరకు మాఫీ చేస్తాం. 50 ఎకరాల్లో 100 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ 6 గ్యారెంటీల అమలు ఆగదని వెల్లడి. కలవకుర్తిలో జయపాల్ రెడ్డి ఆవిష్కరణ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆవిష్కరణ ఇంతవరకు బానే ఉందన్న. దూలం అంతా పెరిగిన హరీష్ రావుకు దూడకున్న బుద్ధి కూడా లేదంటే ఐడి ఎట్లా ఆడుకోవాలంటే ఆడుకుంటుండే. ఈయన కూడా మొన్న అసెంబ్లీలో కూడా గట్టినే మామూలుగా కాదు అసలు. ఆగస్టు 1న స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన. స్కిల్ యూనివర్సిటీకి రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో శంకుస్థాపన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ముచ్చెర్ల వద్ద 50 ఎకరాల్లో 100 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆగస్టు 1న పనులు ప్రారంభిస్తాం అని ఆయన వెల్లడించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ మంజూరు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో R&B గెస్ట్ హౌస్, R&B రోడ్ల కోసం 180 కోట్లు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ కల్వకుర్తి జాతీయ రహదారిని 4 లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తామని, తాను చదువుకున్న తాండ్రా హై స్కూల్ కోసం 5 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించాడు. మీ యొక్క వ్యవహారం అసలు ఎందుకు 5 కోట్లు పెట్టాల్సిన అవసరం ఏంది? కనీసం మీరు నిజంగా 5 కోట్లు అంటే అన్ని స్కూళ్ళకి ఇవ్వాలి. నువ్వు చదువుకున్నావు కాబట్టి 5 కోట్లు ఇవ్వాలా? నువ్వు పెద్ద పీకి పొడిచావు అని చెప్పేసి 5 కోట్లు ఇవ్వాలా? అదే 5 కోట్లు పెడతా ఆ మండల్లో ఎన్ని స్కూళ్ళు డెవలప్ అయింది? కనీసం కేసీఆర్ లానే విషయం కేసీఆర్ లానే వివరిస్తాడు. కేసీఆర్ చేసి నా చింతమడక ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి. ఏంది ఇది? మీరు ఇది చూడన్న, ఇగో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి ఎక్కడికి? కల్వకుర్తి నియోజకవర్గానికి అన్నాడు కదా. ఇప్పటి వరకు హాస్పిటల్స్ లో స్టాఫ్ సరిగ్గా లేరు. మెడికల్ యూనివర్సిటీలు మొన్న తెలంగాణకు రావాల్సినటువంటి 8 మెడికల్ యూనివర్సిటీల పర్మిషన్ రిజెక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు రిజెక్ట్ చేసింది అయ్యా అంటే మన దగ్గర స్టాఫ్ లేరు. అరే స్టాఫ్ ని నింపండి ముందు. స్టాఫ్ కరెక్ట్ గా ఉంటే కొత్త మెడికల్ యూనివర్సిటీలు రావాల్సిన 8 కాలేజీల పర్మిషన్లు పోవడం అంటే ఇందన్నది. గవర్నమెంట్ ఇప్పటికి కూడా సోయలేదు. కానీ రేవంత్ రెడ్డికి వీటి మీద 100 పడకల ఆసుపత్రి ఆయన గట్లనే అంటుండే, రేపు పొద్దుటికల్లా ఇస్తాన్బుల్ చేసేస్తా, డల్లాస్ చేసేస్తా అని. ఎడవా ఇస్తాన్బుల్ డల్లాస్లు